తెలియని విషయం ఏమిటంటే శోభిత ధుళిపాల అసలు మొదట్లో నటనపై కన్నా చదువుపై ఎక్కువ ఆసక్తి చూపించింది. ఆమె విశాఖపట్నంలో పుట్టి హైదరాబాద్లో పెరిగింది. చిన్నతనం నుంచి అత్యంత చదువుబడి అయిన ఆమె ఐఏఎస్ ఆఫీసర్ కావాలని కలలు కనేది. అయితే జీవితంలో అనుకోని మార్పులు ఎలా ఉంటాయో తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఐఐఎం ఎంట్రన్స్ ప్రిపేర్ అవుతూ ఉన్నప్పుడే ఫెమినా మిస్ ఇండియా 2013 పోటీలో పాల్గొనమని స్నేహితులు ప్రోత్సహించారు. అప్పటి వరకు కెమెరా ముందుకు కూడా సరిగ్గా రాని ఆమె ఆ పోటీలో టాప్ 5లో నిలిచింది. మిస్ ఇండియాలో సక్సెస్ అయిన తర్వాత మోడలింగ్లో స్థిరపడాలని అనుకుంటూ ముంబై వెళ్ళింది. కానీ అసలు అనుకోనిదే అక్కడ జరిగింది. కొన్ని క్యామియో రోల్స్ తర్వాత నటి అనురాగ్ కశ్యప్ ఆమె టాలెంట్ను గుర్తించి రమన్ రాఘవ 2.0లో అవకాశం ఇచ్చాడు. అక్కడ నుంచి వెనక్కి తిరిగి చూసింది లేదు. ఓటీటీ ప్రపంచంలో ఆమె మేడ్ ఇన్ హెవెన్తో సంచలనంగా మారింది. ఆ సిరీస్ ద్వారా ఆమెకు అంతర్జాతీయ గుర్తింపు కూడా వచ్చింది. ఇప్పుడు ఆమె బాలీవుడ్, టాలీవుడ్ రెండిటిలోనూ మాస్ అండ్ క్లాస్ ఆడియన్స్కి ఫేవరెట్గా అయ్యింది. ఐఏఎస్ కావాలని కలలు కన్న అమ్మాయి ఇంటర్నేషనల్ మారడం ఎంత ఆసక్తికరమైన ట్విస్ట్ కదూ. మీకు శోభిత ధుళిపాల నటనలో ఏ సినిమా, సిరీస్ బాగా నచ్చింది? కమెంట్ చేయండి.